నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ విధానాన్ని రద్దు చేయాలి కోరుతూ సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్, న్యాయవాదులు దివ్వెల శ్రీనివాసరావు, జొన్నలగడ్డ విజయ్ కుమార్లు మాట్లాడారు. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు కోర్టు ఆవరణంలో నినాదాలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పాటిబండ్ల రవి, న్యాయవాదులు బత్తుల ఆదినారాయణ, సయ్యద్ అబ్దుల్ రహీం, కల్లం వీరభాస్కర్ రెడ్డి, రాజవరపు నరసింహారావు, బిఎల్ కోటేశ్వరరావు, జూపల్లి శేషయ్య, చెవల బాలకోటయ్య, బయ్యారపు నరసింహారావు, పొమ్మిశెట్టి శ్రీనివాసరావు, వడియాల పాపారావు, గుజ్జర్లపూడి సురేష్, రాజా విజయ్ భరత్, కృష్ణారెడ్డి, ఫాజునుల్లా, తవ్వ హరినాథ్, పిల్లి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ తెచ్చిన సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ విధానాన్ని వయలేషన్ ఆఫ్ ది రూల్ ప్రకారం ఉంది కాబట్టి మన డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ కాల్ ప్రకారము అన్ని బార్ అసోసియేషన్స్ కూడా అది కరెక్ట్ కాదు, పద్ధతైన విధానం కాదని ఈరోజు మన అందరి లాయర్లు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ ప్రొటెస్ట్ కార్యక్రమానికి నాకు సహకరించిన సహచర న్యాయవాదులందరూ కూడా చాలా కృతజ్ఞతలు. నా పేరు జొన్నలగడ్డ విజయ్ కుమార్, పల్నాడు జిల్లా సత్తెనపల్లి న్యాయవాది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన సిఓపి విధానాన్ని న్యాయవాదులకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి. గతంలో ఒకసారి సిఓపి విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా న్యాయవాదుల గురించి అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఆ మొత్తం కూడా అన్నీ కరెక్ట్ అని చెప్పేసి ఒకసారి సిఓపి ఇచ్చిన తర్వాత తిరిగి అవసరమే దాన్ని రెన్యువల్ చేయాలి. కానీ మళ్ళా ఐదు వకాలతాలు మళ్ళీ అమౌంట్ పెట్టడం, డబ్బులు పెట్టడం, ఈ యొక్క విధానం వల్ల న్యాయవాదులకు ఇబ్బందిగా ఉంది, ప్రాక్టీస్కి ఇబ్బందిగా ఉంది. అందుకని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్లలో కూడా ఈరోజు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ ఉన్నారు. మేము కూడా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విధులు బహిష్కరించాము. ఇంకొకసారి ఈ యొక్క సిఓపి విధానాన్ని మరొకసారి బార్ కౌన్సిల్ పునఃపరిశీలన చేసి ఈ న్యాయవాదులకు ఇబ్బందిగా ఉన్న ఈ యొక్క సిఓపి విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.